నాగన్నకు జోహార్లు. నాగన్న కళాకారుడే కాకుండా విప్లవ కార్యక్రమాలకు ఊపిరి పోసినటువంటి వాడు. మేమందరం ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఆ కార్యక్రమాలకి ఊపిరిచ్చినటువంటి గలం ఈరోజు మనకు వినపడకుండా అయింది. నాగన్నను గురించి ఇప్పుడే మన దివాకర్ అన్న చాలా చెప్పాడు. ఎందుకంటే నాగన్న ఖమ్మంలో, దివాకర్ అన్న ఖమ్మంలో ఉండి పార్టీని నడిపించినటువంటి వ్యక్తి. తను చెప్పినటువంటి చరిత్ర అంతా కూడా మేమందరం గుర్తించినటువంటి వాళ్ళు. ఇవాళ నాగన్న లాగా ఇందాక మేము వచ్చేటప్పటికే విమలక పాట పడుతుంది. చరిత్రకు సంబంధించి, పోరాటాలకు సంబంధించి, ఉద్యమాలని నిర్వహించడానికి సంబంధించి ఊపిరి పోసినటువంటి నాగన్న పేరుతో పాట పాడాల్సి వచ్చింది. నేను చాలా మీటింగులలో తన గొంతుని విన్నాం. రామనర్సే పాట కానీ, రామనర్సే బుర్రకథ కానీ, ఇవన్నీ అసలు తనకి ఎట్లా అయిపోయినాయి, తను ఎట్లా దాన్ని పాడుతున్నాడు అనేటువంటి దానికి వస్తే కొంతమందికి ఆ కళలు ఉంటాయి. ఆ కళల్ని జాగ్రత్తగా పోషిస్తున్నటువంటి వ్యక్తి నాగన్న అని భావించేవాళ్ళు. నేను మొన్న ఆత్మహత్య వైద్యం దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చాడు ఆయన. ఆ డాక్టరు అసలు ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తి ఎట్టుడా అనేటువంటి ఆసక్తితోటి మేము చూస్తుంటే ఆ డాక్టర్ ఆయనతోటి పాట పాడించాడు. అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లందరూ కూడా ఆయన పాడుతుంటే అందరూ అలా సెల్ ఫోన్లన్నీ కూడా కెమెరాలు అయినాయి. ఈ వీడియోలు తీసుకునే ఇవన్నీ అనమాట. అందరూ ఆయన పాడుతుంటే వీడియోలు తీసుకున్నారు ఆ ఫోన్లతో. మళ్ళీ తర్వాత ఒక నెల రోజుల తర్వాత హాస్పిటల్లో వస్తే మీరు ఏం మాట్లాడినా కదిలిక ఉంది కానీ మాట్లాడే శక్తి లేనటువంటి పరిస్థితి. అందుకనే అటువంటి వ్యక్తి ఈరోజు మనకు భౌతికంగా లేకపోవటం బాధాకరమైన. అందరం ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్ళమే, కానీ అవసరమైనటువంటి సమయంలో ముగించడం అనేటువంటిది బాధాకరమైనటువంటిది. ఈ నాగన్న స్మృతులన్నీ కూడా ఇప్పటిదాకా ప్రజా పోరాటాలకి, ప్రజా ఉద్యమాలకి ఊపిరికి పోసినటువంటి నాగన్న ఇప్పుడు మనకు లేడనేటువంటిది కాకుండా ఆయన ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. మనందరం పనిచేయాలి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో వ్యవస్థలో మార్పు కోసం
మనందరి బాధ్యతగా మనందరి దిశ ఉండాలని నాగన్నకు జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.